హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఈ రోజు నిర్వహించిన ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చారు. హరిహర వీరమల్లు సినిమా కేవలం ఏఎం రథం కోసమే చేశారని తెలిపారు. ఈ మూవీ కోసం ఆయన ఎంతో నలిగిపోయారని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. నా కెరీర్ లో ఇదే ఫస్ట్ మీడియా ఇంటరాక్షన్. నాకు పొగరు అహంకారం లేదు. సినిమా గురించి ఎలా చెప్పుకోవాలో తెలియక ఇన్నాళ్లు బయటికి రాలేదు. ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఖచ్చితంగా ఏఎం రథం గురించే. ఒక చిన్నపాటి కుర్చీ కోసం ఓ చిన్నపాటి యుద్ధమే చేయాల్సి ఉంటుంది అని అజ్ఞాతవాసిలో త్రివిక్రమ్ డైలాగ్ ఉంటుంది. అలాగే ఓ సినిమా చేయాలంటే ఆర్థికంగా క్రియేటివిటీగా ఎన్నో యుద్ధాలు చేయాల్సి ఉంటుంది అని అన్నారు. ఇప్పటి పరిస్థితుల్లో నేను ఏదైనా ఇవ్వగలను కానీ టైం ఇవ్వలేదు. అలాంటి ఈ మూవీ క్లైమాక్స్ 57 రోజులు షూట్ చేయాల్సి వచ్చింది. నేను ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఈ సినిమాకి బాగా పనికొచ్చాయి అని చెప్పారు. కృష్ణా తీరంలో దొరికిన కోహినూర్ వజ్రం హైదరాబాద్ సుల్తాన్ ను దగ్గరికి ఎలా వచ్చింది, ఆ తర్వాత దాని ప్రయాణం ఎటు కొనసాగింది అన్న నేపథ్యంలో జరిగే కథ ఇది. క్రిష్ జాగర్లముడి మంచి కాన్సెప్ట్ తో నా దగ్గరకు వచ్చారు. అందుకు ఆయన్ని అభినందించి తీరాలి. నాతో ఖుషీ లాంటి సినిమా తీసిన ఏఎం రథం ఈ సినిమా కోసం నలిగిపోవడం నాకు చాలా బాధగా అనిపించింది అన్నారు పవన్ కళ్యాణ్.